వెల్కమ్ బ్యాక్ చిల్ బ్రో. బేసిక్ ఏంటంటే ప్రతి టీంలో ఒక ముగ్గురు ప్లేయర్ ని సెలెక్ట్ చేస్తున్నాం. ఆ ముగ్గురు ప్లేయర్లు ఈ ఐపీఎల్ లో వాళ్ళు ఎంత పర్ఫామ్ చేస్తారనేది ఒక అంచనా అనమాట. మా ఫ్రెండ్ అనమాట వాడు నవీన్. మేమిద్దరం వాడికి నచ్చిన ప్లేయర్ ను వాడు ఎంచుకున్నాడు, నాకు నచ్చిన ప్లేయర్ నేను ఎంచుకున్నాను. అట్లా ప్రతి టీంలో ముగ్గురు ప్లేయర్ ఎంచుకున్నాం. అది కాకుండా ఈసారి ఐపీఎల్ లో ఏ టీం విన్ అవ్వచ్చు, మాక్సిమం ఛాన్సెస్ ఏ ప్లేయర్ కు ఉంది అనేది ఇద్దరం ఒక చిన్న గేమ్ లా పెట్టుకున్నాం. మీకు కూడా ఎవరన్నా ఏ ప్లేయర్ బాగా ఆడొచ్చు, లేదు అంటే ఏ టీం ఈసారి ఐపీఎల్ లో విన్ అవ్వచ్చు అనేది కూడా మీకు తెలిసింటే ఖచ్చితంగా కింద కామెంట్ లేపండి. వీడియో అయితే ఇక స్టార్ట్ చేద్దాం. ఓకే, వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఫస్ట్ పెడుతున్న వీడియో అనమాట ఇది. ఖచ్చితంగా దీనికి మంచి రీచ్ ఉంటుందని అనుకుంటున్నాను. కానీ ఒకటి ఏంది, చెన్నై కాకుండా ఫస్ట్ మన సన్ రైజర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎవరు రండి? ఎస్ఆర్హెచ్. నువ్వు చెప్పు బాబాయ్, ఫస్ట్ నువ్వు నుంచే. ఎస్ఆర్హెచ్ అంటే నాకు తెలిసి ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి పక్కా అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ అంటే నేను ఎట్లా అనాలిసిస్ చేశానంటే ప్రతి ప్లేయర్ ని లాస్ట్ ఐపీఎల్ ఎట్లా ఆడారు. బేసిక్ గా లాస్ట్ ఐపీఎల్ లో చూస్తే, అదే ప్రీవియస్ గా మ్యాచ్లు చూస్తే 65 మ్యాచ్లు ఆడాడు, 61 ఇన్నింగ్స్ ఆడాడు, 1000 పైగా దాదాపు 1500 రన్స్ ఆడికి. 1376 రన్స్ ఉన్నాయి. ఇక్కడ బిఎఫ్ అని ఇచ్చాడు. బేసిక్ గా బిఎఫ్ అంటే నీకు తెలిస్తే చెప్పకు బిఎఫ్ అని ఇచ్చాడు అక్కడ. అంటే నీకు రన్స్ హైయెస్ట్ స్కోర్ యావరేజ్ దగ్గర బిఎఫ్ అని ఇచ్చాడు. ఎప్పటి నుంచి అంటే బిఎఫ్ అంటే అసలు ఏంటి నీకు తెలిస్తే చెప్పకు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ లేపండి, వీడియో చివరి చెప్దాం బిఎఫ్ అంటే ఏంటో. నీకు తెలుసారా బిఎఫ్ అంటే ఏంటో? నాకు ఐడియా లేదు, నేను చెప్తా ఉండి. అయితే మనం చివరిలో చెప్దాం. ఓకే, నెక్స్ట్ చూసినట్టే వీడి సెంచరీలు 7 ఉన్నాయి. సారీ, హాఫ్ సెంచరీలు 7 ఉన్నాయి, సెంచరీలు ఏం లేవు పెద్దగా. స్ట్రైక్ రేట్ చూస్తే 155 ఉంది. కాబట్టి ఫస్ట్ ప్లేయర్ సర్రేస్ దగ్గర నుంచి నాకు తెలిసి అభిషేక్ శర్మ ఈసారి బాగా ఆడతాడు పక్కా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా బాగా ఆడాడు కదా. నెక్స్ట్ మమ్మల్ని చెప్పనే ఇంకా 3 ప్లేయర్ నేను చెప్తారా, తర్వాత నువ్వు చెప్పు. నువ్వు నీకు నచ్చింది నువ్వు 3 ప్లేయర్లు తీసుకుంటే నేనేం బేకాలి? ఇప్పుడు నేను 3 ప్లేయర్లు చెప్తా, నువ్వు తర్వాత 3 ప్లేయర్లు చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పిన 3 ప్లేయర్లోనే నాకు నచ్చిన వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం ఏం చేయగల? నేను చెప్తా. సరే అభిషేక్ శర్మ నాకు న్యాయం కావాలి బాబాయ్. సరే అమ్మా. సరే, ఇప్పుడు ఇంకో విషయం ఏంటి, అభిషేక్ శర్మని 14 కోట్లు పెట్టుకున్నారు. నాకైతే ఫస్ట్ నేను నితీష్ కుమార్ రెడ్డి అంతే. నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ ఐపీఎల్ 15 మ్యాచ్ ప్రీవియస్ లాస్ట్ ఐపీఎల్ డెబ్యూ. అవును, 15 మ్యాచ్లు ఆడాడు. 15 మ్యాచ్లో 11 ఇన్నింగ్స్ ఆడాడు, 300 రన్స్ కొట్టాడు. బిఎఫ్ అని ఉంది. ఓకే, చివరిలో చెప్దాం. హైయెస్ట్ వచ్చేసరికి 76. అంటే పాత కాదు ఎట్లా అంటే పాత ఎన్ని ఆడారు అట్లా కాదు, ఈ సంవత్సరం ఎలా ఆడబోతారు. ఈ సంవత్సరం రికార్డు కూడా ఉంది. T20 చూడు, 4 మ్యాచ్లు ఆడాడు, 4 మ్యాచ్లు 3 ఇన్నింగ్స్ ఆడాడు, 90 రన్స్, హైయెస్ట్ 75. ఐపీఎల్ వరకు ఐపీఎల్ ఇవన్నీ కాదు అసలు. ఎట్లా అంటే ఐపీఎల్ వరకు మన గెస్సింగ్ ఓకే, గెస్సింగ్ అయితే నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ లో సెంచరీ చేశాడు చక్కగా, బాగా ఆడతాడు పక్క. ఓకేనా, ఇంకో ప్లేయర్ చెప్పనా? మన ఆస్ట్రేలియన్ కెప్టెన్ రా, ప్యాట్ కమిన్స్. సూపర్. ఈసారి బాగా ఆడచ్చు. కెప్టెన్ ఇతనేనా? మీరు కెప్టెన్సీ కూడా ఇచ్చాడు ఈసారి? కెప్టెన్సీ ప్యాటే. ఓకే, నెక్స్ట్ ప్లేయర్ అయితే ఖచ్చితంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్. తర్వాత కెప్టెన్ ఇషాన్ కిషన్. బౌలింగ్ డిపార్ట్మెంట్ లో నెక్స్ట్ ప్లేయర్ ఎవరు? అందరూ చెప్పురా, టైం అవుతుంది. నేను 2 చెప్పా. మాకైతే ఇంకా క్లాసిక్స్ మామ, క్లాస్ అని కదా. నేను కూడా క్లాస్. నేను అసలు ఇందాకే చెప్దాం అనుకున్నా గానీ నేను క్లాస్నే రాసా. ఇంకో విషయం ఏంటంటే అసలు మర్చిపోయాం మనం. ఎవరు? హెడ్ మామ, ట్రావిస్ హెడ్. లేడుగా, మర్చిపోయినరా. ఓకే, ఉన్నాడు. మర్చిపోలే. లేదు చూసా ట్రావిస్ హెడ్ చూసా గానీ నాకంతా అంత ఏమనిపిలా. లాస్ట్ లో కూడా పక్కన పెడితే
ఇవన్నీ పక్కన పెడితే ఆ, కొత్త ప్లేయర్ ఎవరు వాళ్ళని చెప్పు. ఈ అందరూ పాత వాళ్ళు కాకుండా కొత్త కొత్త ప్లేయరా? ప్లేయర్ ముందు బాగా ఆడేవాళ్ళు ఎవరు? కొత్త ప్లేయర్ అంటే అంతే, ఇంకా లేదు. కొత్త ప్లేయర్ అంటే ఇక నితీష్ కుమార్ రెడ్డిని పక్కా. ఉమ్, కొత్త ప్లేయర్ అంటే నితీష్ కుమార్ రెడ్డి ఉమ్, అంతే అంతే. తీసేయ్. కొంచెం స్క్రోల్ డౌన్ చేయి. బౌలింగ్ ఎవరున్నారు? మొహమ్మద్ షమి, జాంపా ఉన్నాడు, కమిన్స్ ఉన్నాడు, వీడు హర్షల్ పటేల్ ఉన్నాడు. పెద్ద బౌలింగ్ కూడా నన్ను నితీష్ అడిగితే కుమార్ రెడ్డి ఆల్రౌండర్. స్పిన్నర్లు నాకు తెలిసి ఎందుకో లోట్ అయింది. ఒక స్పిన్నర్ ఎవడో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇంకొక స్పిన్నర్ జాంపా ఉన్నాడుగా చాలే. ఇంకోళ్ళనే రాహుల్ చారు. ఏం ఆడతాడు రా వీడు, ఏమో నాకేమంత, నాకు ఉప్పల బాల్ కనిపిస్తాడు వీడు మొహం చూస్తే. ఎవరు? ఉప్పల బాల్. ఓకే, అట్లా అని మాకు స్టైనెస్ మా ఫీల్ అవుతాడు. అవునా? ఓకే, ఇది ఎస్ఆర్హెచ్ టీం అయితే ఇది. వాడు అనుకున్నది అయితే ఇది, నేను అనుకున్నది అయితే ఇది. మీకు ఎవరు అనిపిస్తున్నారు? ముగ్గురు ప్లేయర్లు ఇంకా ఖచ్చితంగా నేను ఒక టీం చెప్పా కదా, నువ్వు దీని తర్వాత నీకు నచ్చిన ఒక టీం చెప్పు, దానిలో చూద్దాం. నాకు నచ్చిన టీం నెక్స్టా? ఓకే చేద్దాం. ఓకే, మీకు కూడా ఎస్ఆర్హెచ్ లో ఎవరు బాగా మంచిగా పర్ఫామ్ చేస్తారని మీరు కూడా కింద కామెంట్ చెప్పండి. నెక్స్ట్ నాకు నచ్చిన టీం నెక్స్ట్ అంటే కేకేఆర్. నాకు బాగా ఇష్టం కేకేఆర్ టీం. గౌతమ్ గంభీర్ ఫ్యాన్ నేను. కేకేఆర్ ఇష్టం కదా. ఇప్పుడు గౌతమ్ గంభీర్ లేడు కదా. లేడు, బట్ ఏదంటే ఉన్నప్పుడు కేకేఆర్ బాగుండేది కదా, ఆడేవాడు. అది అందుకని కేకేఆర్. నెక్స్ట్ కేకేఆర్ రా, చూడు చెప్పు. కేకేఆర్ నువ్వు చెప్పి సార్, నేను ఫస్ట్ చెప్పాను. నువ్వు చెప్పావు. ఓకే, నెక్స్ట్ కేకేఆర్ నువ్వు చెప్పి సార్ ఫస్ట్. ఏం లేరు చెప్పినాగా. ఎవరు? రసూల్ మా రసేల్ అంటావా? ఆడచ్చు, రసేల్ ఆడతాడు పక్క. నేను చెప్పనా? సూపర్ ప్లేయర్. పడిలో ఒక రెండైనా ఆడతాడు, పక్క ఆడతాడు. ఆడిన మ్యాచ్ అయితే పక్క ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు. కేకేఆర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. నువ్వు చెప్పింది అయితే రసేల్ కదా. ఇప్పుడు నేను ఒక ప్లేయర్ చూపిస్తా చూడు కేకేఆర్ లో. ఇగో ఈ ప్లేయర్ రా, మంచి ప్లేయర్ వస్తాడు ఈ సంవత్సరం. ఈసారి ఖచ్చితంగా ఈసారి ఆడాలి కానీ ప్లేయరు యశస్వి జైస్వాల్ తయారవుతాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే అంటావా? ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వీడు, అంటే ఫస్ట్ అని కాదు, బేసిక్ గా టీమ్ లో నాకు ఎందుకో ఆ కసి కనిపిస్తుంది కళ్ళల్లో. మంచి ప్లేయర్ అవుతాడు నేను అనుకోవడం. ఆడాలి కానీ మనోడు ఆడింది రంజీ మ్యాచ్లు కూడా చూసా, బాగా ఆడాడు, బాగా ఆడతాడు కూడా. ఇంకా ఈసారి ఉపయోగించుకోవాలి కానీ సరిగ్గా మనోడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అది బాగా ఆడతాడు. అసలు పోయిన ఐపీఎల్ లో కానీ అంతకుముందు కానీ యశస్వి జైస్వాల్ ఆడతాను ఎవ్వడని అనుకున్నాడా? అంతే, ఈ ప్లేయర్ కూడా అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్లేయర్ ఎవరు? ఇంకా రింకు సింగ్. నెక్స్ట్ ప్లేయర్ అయితే రింకు సింగ్ అంటాం. బాగా ఆడతాడు, ఖచ్చితంగా ఆడతాడు. గేమ్ చేంజింగ్ నాక్స్ అంటే రింకు సింగ్, రసూల్ అంతే. నేను ఇంకో ప్లేయర్ ఎవరంటే పక్కా వరుణ్ చక్రవర్తి. నేను అదే చెప్తా అనుకున్నాను. నెక్స్ట్ అదే చెప్దాం అనుకున్నా. చూసాం కదా మొన్న, అల్లాడిచ్చాడయ్యా నిజంగా వరుణ్ చక్రవర్తి. ఈసారి బాగుంది. నెక్స్ట్ ఇంకొక ప్లేయర్ ఫిక్స్, ఇంకా 10 ఏళ్ళు ఇండియన్ టీమ్ ఫిక్స్. నెక్స్ట్ నాది అశ్విని, వరుణ్ చక్రవర్తి ప్లేస్. మీ తమ్ముడిని మర్చిపోయావరా? హర్షిత్ రానా వేస్తారులే అది. ఈసారి పడింది చూడు, ఈసారి గుర్తుపెట్టుకొని రెడీగా ఉన్నారు ఈసారి. ఏడు లాస్ట్ లో బౌలర్. అరే ఏడు బౌలింగ్ బాగుండిద్ది. చైతన్య సర్కారి లాస్ట్ కింద, అన్నిటికన్నా లాస్ట్ చైతన్య సర్కారి అని. ఏడు నేపాల్ చైతన్ సర్కార్. చాలా ఏడిదే నేపాల్ అనుకుంటాం మనోడిది. ఉంటుంది ఇక్కడ కంట్రీ. ఇండియానేరా?
ఇండియానా? ఇండియన్. ఆహా, వీడిది సందీప్ లాంచ్ అనేది నేపాల్. చెప్పు చెప్పు. వీడు ఇండియానే. వీడి బౌలింగ్ బాగుండిద్ది. వీడు ఎంత కొట్టినా సరే నవ్వుతానే ఉంటాడే వీడు. ఎందుకని ఆనందమై మామూలుగా ఉండదు వీడు. బాగానే కొట్టారుగా, వికెట్ కానీ 20 వికెట్లు తీసాడు రా 9 మ్యాచ్లకి. ఇంకో ప్లేయర్ చెప్పరా నేను? బాగుండిద్ది. బాగుంటది వీడు. ఇంకొక ప్లేయర్ నాకు తెలిసి డికాక్. షూర్, డ్యామ్ డికాక్ ఈసారి పక్కా ఆడతాడు, పక్కా ఆడాలి, అది విషయం. డికాక్. నెక్స్ట్ ఏ టీము? తీసేయమ్మా, మనం తెలుసుగా ముంబై. ఇప్పుడే ముంబై చివరిలో వేద్దాం, రీచ్ ఉంటుంది. వద్దొద్దు. రీచ్ ముంబై చివరిలో చెప్పాలి. అంటే ఇప్పుడు బెంగళూరుకి వస్తావు ఏంటి? బెంగళూరు కూడా వద్దు, ఢిల్లీ చేద్దాం. ఢిల్లీరా, ఢిల్లీ చేద్దాం. ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ. ఢిల్లీ బ్యాటింగ్ బాగుంది కానీ చాలా, బౌలింగ్ కొంచెం డౌన్ ఉంది. బౌలింగ్ కూడా బాగానే ఉందిరా. బౌలింగ్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, ఇంకేం కావాలి చెప్పు. ఏడ్చిపాట దెంగుతాడే ఆడు 3 6 వరుస కొడితే. నిజంగా గ్రౌండ్ లోనే ఢిల్లీ ఢిల్లీ చెప్పు. అంటే ఇంకా బ్యాటింగ్ ఢిల్లీ పరంగా అయితే కేఎల్ రాహుల్. ఇంకా కేఎల్ రాహుల్ ఫస్ట్. కేఎల్ రాహుల్ పక్కా ఆడతాడు ఈసారి, కెప్టెన్ కూడా చక్కగా ఢిల్లీ. కేఎల్ రాహుల్ ఎంత పెట్టి కొన్నారు అనుకున్నా? కేఎల్ రాహుల్ ని 14 కోట్లు. అన్యాయం జరిగింది కేఎల్ రాహుల్ కి. అన్యాయం జరిగింది, అవును. మరి కాదా? టీమ్ లో అన్యాయం జరిగింది, ఐపీఎల్ లో అన్యాయం జరిగింది. టీమ్ లో వరల్డ్ కప్ న్యాయం జరిగింది. ఇంకేంది నేను చెప్పిన ఫస్ట్ ప్లేయర్ మెగ్రాక్. పెట్టాడయ్యా పక్కా ఈసారి బాగా కుర్రాడు వెల్లాడిస్తాడు. పోయినసారి ఎక్కడో పడాల్సింది, ఇది T20 వరల్డ్ కప్ లో పల్లా, కుర్రాడికి ఛాన్స్ రాల. వస్తే ఈసారి బాగా ఆడతాడు. ఓకే, ఇంకో ప్లేయర్ చెప్పు. స్టార్కే పక్కా. నేను ముగ్గురు సెలెక్ట్ చేశాను. కేఎల్ రాహుల్, మెగ్రాకు, తర్వాత మిచెల్ స్టార్క్. ఈ ముగ్గురు ప్లేయర్లు నేను కూడా సెలెక్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఎవరు? బెంగళూరు. ఎవరు ఫస్ట్ ప్లేయర్ చెప్పు. చూస్తున్నా మొత్తం బెంగళూరు కదా, జాగ్రత్త చెప్పాలి. కొంచెం డిఫరెంట్ గా చెప్పాలి కదా, కోహ్లీ కాకుండా. భువనేశ్వర్ కుమార్ అయ్యా ఫస్ట్ ప్లేయర్. ఇప్పుడు నువ్వైనా నేనైనా చెప్పేది ఫస్ట్ కోహ్లీ అని అంటాం, అట్లా కాదు కదా. మాక్సిమం కోహ్లీ. కోహ్లీ లేని బెంగళూరు ఆడదే. కోహ్లీ కాకుండా చెప్పాలంటే ఫస్ట్ ప్లేయర్ ఎవరు? భువనేశ్వర్ కుమార్. ఓకే, నేను కూడా భువనేశ్వర్ రాశాను, అయితే ఫస్ట్ ప్లేయర్ కాదు. ఫస్ట్ ప్లేయర్ నేను రాసిన ఎవరు? సాల్ట్. బాగా ఆడాడు. లాస్ట్ టైం కూడా అల్లాడిచ్చాడు. లాస్ట్ టైం ఏ టీమ్ లో ఉంటాడు? కేకేఆర్ రా. కేకేఆర్ బాగా ఆడాడు కేకేఆర్ లో. ఓకే, సునీల్ నారాయణ గారు. సునీల్ నారాయణ ఫిలిప్ సాల్టే కదా. బెంగళూరులోనా? బెంగళూరు షపాడ్, ఎక్స్పీరియన్స్ ప్లేయర్. పెట్టిన కాంపిటీషన్ లో లాంగెస్ట్ పెట్టిన దీనిలో లాంగెస్ట్ 6 వీడు టిమ్ డేవిడ్ కొట్టాడు. వీడు అయితే నేను ఇంకో ప్లేయర్ అనుకున్నానంటే కెప్టెన్ పట్టిదారు. జాకబ్ బేతల్ అనేవాడు బాగుండిద్ది. ఎక్కడ? బేతల్ అనేవాడు, బేతల్ ఇంగ్లాండ్. ఓకే, ఇంగ్లాండ్ ప్లేయర్.
బౌలింగ్ లో ఒక్కళ్ళే, బౌలింగ్ కూడా బాగుంది సార్ ఆర్సీబీది. బౌలింగ్ లో ఆదిల్వుడ్ ఉన్నాడు, హాజల్వుడ్ భువనేశ్వర్ కుమార్. అయితే ఇంగిడి వీడు ఫామ్ లో లేడు, ఫిట్నెస్ లేదు 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 ఆడతాడంటావా? అన్నాడు, ఆడుతున్నాడు. మన కదా సౌత్ ఆఫ్రికా. ఈ ప్లే ముగ్గురు, నేనెవరు, భువనేశ్వర్ కుమార్ ఒకడు, సాల్ట్ ఒకడు, కెప్టెన్ పట్టిదార్ ఒకడు బెంగళూరులో. అయితే లివింగ్స్టన్ తీస్తాను, లివింగ్స్టన్ తీసేదే ఉంది. ఇంకో ఈసారి బాగా కోహ్లీ వీళ్ళు పేర్లు చెప్తారా, టిమ్ డేవిడ్ వీళ్ళు పేర్లు చెప్తే కాదుగా. ఓకే, నెక్స్ట్ పంజాబ్. మామూలు టీం కాదురా పంజాబ్, ఈసారి బాగుంది టీం. సీతక్క పర్సుకు న్యాయం చేసింది. చెప్పు, ఫస్ట్ ప్లేయర్ చెప్పు. ఈసారి ఇండియన్ ప్లేయర్ కాకుండా అంటే ఇంకా బౌలింగ్ లో మార్కో జాన్సన్. బౌలింగ్ లో మార్కో జాన్సన్ ఎక్కడ ఉన్నాడు? ఆల్రౌండర్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్. మార్కో జాన్సన్ అంటే సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కదా, బాగా ఆడాడు. విషయం ఉంది కానీ పర్లా. ఫస్ట్ ప్లేయర్ నేను చెప్పనా, చహల్ గాడు. చహల్ గాడు అరే చాలా ఎక్కువ పెట్టి కొన్నారు. 18 పెట్టి 18 లక్షలు పెట్టి కొన్నారు. 18 కోట్లు. ఎవరు 18 కోట్లు పెట్టి హర్షదీప్ ని, 18 కోట్లు పెట్టి హర్షదీప్ ని, చాహల్ ని ఇద్దరు ఎక్కువ పెట్టారు. 18 కోట్లు అంటే అనవసరం. ఎవరంటే శ్రేయస్ అయ్యర్, స్టైనిస్. శ్రేయస్ అయ్యర్, స్టైనిస్, చాహల్ ఈసారి బాగా పంజాబ్ లో బాగా మెరుస్తారు అనుకుంటా. నెక్స్ట్ ఇంకో టీం చెప్పు. గుజరాత్ లక్నో. ఇప్పుడు చెప్పురా, ఈ టీమ్ లో చెప్పురా. కష్టం రే, చాలా కష్టం, చాలా టైం పట్టింది. అంతసేపు రాసుకున్నా లక్నో రాసాం. ఎక్కడుంది లక్నో? రిషబ్ పంత్ కాకుండా చెప్పు నువ్వు. రిషబ్ పంత్ కాకుండా ఫస్ట్ ప్లేయర్ వచ్చేది మిచెల్ మార్ష్ రా. దేనిలో? లక్నో నుంచి మిచెల్ మార్ష్. దబిడే ఈసారి. ఏమంటావు? ఇంకో ప్లేయర్ చెప్పు నువ్వు. అంటే వికెట్ కీపర్ బ్యాటర్ కదా, తీసుకుంటారో తీసుకోరు? తీసుకోవచ్చు మ్యాక్స్. తీసుకోవచ్చు అంటే అంతే ఇంకా. మరి కొన్ని మ్యాచ్లు ఉంటాడు, కొన్ని మ్యాచ్లు ఉన్నాడు. రవి బిష్ణయ్ బాగా ఆడతాడు. బాగుంటది. విషయం ఉంది మనోడి దగ్గర, బాగా వేస్తాడు. కళ్ళల్లో కసి కనిపిస్తుంది. ఇంకొక ప్లేయర్ ఎవరు చెప్పరా? ఒక్క ప్లేయర్ చెప్పరా. అబ్దుల్ సమాన్ అంటే వాడు ఆఫ్ఘనిస్తాన్ వాడా, ఇండియా వాడేనా? ఓకే, కాశ్మీర్ వాడు. ఓకే తెలియదు, ఈ ప్లేయర్ తెలియదు. ఆడతాడా బాగా? ఇంకొక ప్లేయర్ నేను చెప్పనా, రిషబ్ పంత్. లేదు, పేరేంటి, సౌత్ ఆఫ్రికన్ మార్క్రమ్. ఇద్దరినే మర్చిపోయినా. మార్క్రమ్ ఉన్నాడు. విషయం రాదు వచ్చేసరికి ఏమో మిల్లర్ ఉన్నాడు. ఇంకేం కావాలి చెప్పు అసలు టీమ్ కి? బౌలింగ్ డిపార్ట్మెంట్ బౌలింగే పోయింది, ఎత్తింది అవ్వారం బౌలింగే.
పెద్ద చెప్పుకునే బౌలర్లు ఎవరు లేరు. ఇంకా మయాంక్ యాదవ్ అని ఒకరిని తీస్తారు, ఆ, ఆవేష్ ఖాన్ తీస్తారు. ఆ, ఇంకొచ్చి మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్, వీడు ఫాస్ట్ బౌలర్ జోసఫ్, వీడు ఒకడు ఉన్నాడు, వీడు జోసఫ్ అట వీడు, వెస్టిండీస్ ఆకాష్ ప్లేయర్. దీప్ కూడా. ఓకే, నెక్స్ట్ ఇంకొక టీం చెప్పు. ఇంకోటి ఏంటి? ఇంకా గుజరాతా? జీటీ జీటీ. జీటీ జీటీ చెప్పు. నేను చెప్పనా? స్పైడీ ఫిలిప్స్. ఆ? అంటే ఫిలిప్స్ ఖచ్చితంగా ఉంటాడు. ఫిలిప్స్ బ్యాటింగ్ ఏముందిరా? ఫిలిప్స్ ఫీల్డింగ్ వరకే కదా. అట్లా ఏమో ఆ, బ్యాటింగ్ చాలు, అందులోనే ఒక 20 రన్స్ సేవ్ చేస్తాడు. సిరాజ్ ఇట ఈ సంవత్సరం. సిరాజ్ అన్న మియాబాయి ఇటు తీసుకున్నారు. రషీద్ ఖాన్. రషీద్ ఖాన్. ఓకే, ఒక ప్లేయరా? నేను చెప్పరా ఒక ప్లేయరు? వీడు వీడు వేరేంటి? అలాగే రిబ్బన్ కట్టుకొని వేస్తాడు సౌత్ ఆఫ్రికా వాడు. వీడొకడు. నెక్స్ట్ ఇంకొక ప్లేయరు చెప్పంటే, జీటీ నుంచి ఇంకో ప్లేయర్ అంటే వాషింగ్టన్ సుందర్. నెక్స్ట్ వాషింగ్టన్ సుందరు. తర్వాత ఇంకేం శుభంగిల్ బాగా ఆడతాడు. వాషింగ్టన్ సుందరు, వీడొకడు బాగా బౌలింగ్ లో రబాడా ఫిట్నెస్ పోయింది. రబాడాకి ఆడడానికి లేదు ఇక్కడ, అంత ఫిట్నెస్ లేదు. బట్లర్ అంటే సీనియర్ ప్లేయర్ కదా, సీనియర్ ప్లేయర్. ఈ ముగ్గురు. నెక్స్ట్ ఇంకేమున్నాయి? చెన్నై. చెన్నై చెప్పామా? చెప్పలేదు. చెన్నై. కాస్కో రాజా చెప్పు. ఒక్క ప్లేయర్ చెప్పరా, ఒక్క ప్లేయర్ చెప్పు చాలు. చెన్నై మొత్తం మీద ధోని కాకుండా, ధోని కాకుండా దుబే, శివన్ దుబే. శివన్ దుబే. ఒక్క ప్లేయర్ చెప్పాలంటే నాకు తెలిసి అయితే కాన్వే. చెన్నైలో ఏమంటావు? వీడి తర్వాత రచిన్ రవీంద్ర. డిపార్ట్మెంట్ అసలు చెన్నై సూపర్ ఉంది. ఓకే, ఈ ముగ్గురు ప్లేయర్లు బాగా ఆడతారు. ఇక బౌలింగ్ లో చూస్తే వీడు ఎలీస్ అని చెప్పున్నాడు సావా. పతిరానా లేదా? ఏమో కానీ పతిరానా. పతిరానా ఈసారి వాయిస్తారు. పోయినసారి అంటే ఏదో మిస్ అయ్యాడు కానీ ఈసారి పతిరానాని వదిలిపెట్టడం. రాజస్థాన్, ముంబై ఉంది. ముందు రాజస్థాన్ చేస్తుంది, చివరిలో ముంబై. రాజస్థాన్ ఫస్ట్ ప్లేయర్ చెప్పు. అరే రే రే, ఎంత పేరు చెప్పేవరా? అరే అంటే నా ఇష్టం. ఇప్పుడు సంజు శాంసన్ పేరు చెప్తామా అలా అని చెప్పి ఫస్ట్ అట్లని కాదు, అట్లా కాదా కదా, అట్లా అని కాదు చెప్పచ్చు. మరి వీడు వేస్ట్రా. వీడు రాష్ట్రం దేనిలో వీడు ఆడింది? ఆర్సీబీ కదా. ఇందులోనే ఉన్నాడు. ఇందులోనే ఉన్నాడా? ఒకప్పుడు ఆర్సీబీలో ఆడాడు. ఆర్సీబీలో ఉన్నప్పుడు వెళ్ళే మ్యాచ్. అమ్మో, మరీ వెళ్ళాడు. దారుణంగా ఆడాడు. ఏదో పిగుతాడు అనుకున్నారు కానీ ఏం లేదు విషయం. నితీష్ రాణా అయ్యా. నెక్స్ట్ నితీష్ రాణా. అవును, పక్క నితీష్ రాణా. ఇంకా పిల్లోడే బొడ్డోడే గురించి సూర్యవంశీనా? బొడ్డోడు అంటే 1,30,00,000. 1,30,00,000 కొన్నారు. అదే మనం ఉన్నాం దీనికి. నేను చెప్పిన ఫస్ట్ ప్లేయర్ రియాన్ పరాగ్.
మరి హిట్ మ్యాచ్ దేనికి అన్నప్పుడు వీడు కూడా దేనికి అన్నట్టే ఈడు ఉంది కూడా డాడీ దేనికేలే. ఆడేవాడు. కానీ ఇప్పుడు ఇదే లాస్ట్ సీజన్ బాగా రానిచ్చాడు. రాణించాడు. విషయం లాస్ట్ ఏంటంటే సీజన్ వరకు బాగా రానిచ్చాడు. విషయం ఏంటంటే టీం బాగా ఏమా బౌలింగ్ డిపార్ట్మెంట్ బౌలింగ్ ఏముంది, ఒక ఆర్చర్ తెప్పించి చెప్పుకునే బౌలర్ అవుట్. సందీప్ శర్మ ఎప్పటి నుంచి ఆడుతున్నాడు కానీ అంత నన్ను అడిగితే అంత ఇదేం కాదు. తీక్షణ బౌలింగ్ మా బాగానే ఉంటది. ఆ. తీక్షణ ఇది చెన్నై కాదు. సారీ శ్రీలంక కదా బానే ఉంటుంది కానీ ఓకే లాస్ట్ టైం చెన్నై ఆడిండు. చెన్నై ఆడాడు. అదే ఏది చూసినా పెద్ద టీం అయితే ఏం చెప్పుకోవడం గేమ్ ని మార్చే ప్లేయర్ అయితే కాదు కదా. గేమ్ ని మార్చే ప్లేయర్ అయితే పెద్దగా ఎవరు లేరు. ఇది సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, ఆర్చరు, ఈ ప్లేయర్లు తప్పించి పెద్దగా చెప్పుకునే టీం కూడా కాదు ఇది ఈసారి అయితే. ఏమో ఆ బొడ్డోడు మరి అంత బొడ్డోడు ఈడంటే ఎవడు పడితే వాడు బొడ్డోడు అంటే గొడ్డోడు మీద కొడతా అంటాడు వీడు. నెక్స్ట్ ఫైనల్ ముంబై ఇండియన్స్. చెప్పాలి నీకు ముంబై ఇండియన్స్ లో రే ముంబై ఇండియన్స్ లో ఆడని ప్లేయర్ల గురించి చెప్తే గొప్ప. ఆడే వీడున్నాడుగా ఆయన పెట్టుకోర్లే ఆయన అర్జున్ అరే అమ్మ ఏమి టీవురా అసలు నిజంగా టీం బాగుంది ముంబై ఈసారి అలాంటి టీం. ఎవరు ఇంకా ఎవరు ఆడరు అనే ప్లేయర్ విషయమే నాకు ప్లేయర్. సరే ఇవన్నీ పక్కన పెట్టేసి నీకు తెలిసిన ఇందులో కొత్త ప్లేయర్ బాగా ఆడే ప్లేయర్ చెప్పు. కొత్త ప్లేయర్ బాగా ఆడేవాడా? కొత్త ప్లేయర్ బాగా ఆడేవాడు అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకో. ఏ డిపార్ట్మెంట్ అయినా కొత్త ప్లేయర్ బాగా ఆడే ప్లేయరా? కొత్త ప్లేయరు కొత్త ప్లేయర్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రహమాన్ అండి. ఇప్పుడు మంచి బాల్ జీవన్ రహమాన్. ఓకే గానీ అందులోనే ముంబై ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ నే ముంబై తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ని ముంబై తీసుకుంది. అల్లా గఫర్ జాన్ మంచి ప్లేయర్, మంచి ఓడే ఆడ ఉంటాడు. ముంబై తీసుకుంది 100%. రెండు టీంలు చెప్పరా ఫైనల్స్ కి వెళ్ళే రెండు ప్లేయర్లు చెప్పు. రెండు టీమ్స్ ఎప్పుడు చెప్పే ఎప్పుడు వెళ్ళేసాడు డిఫరెంట్ గా చెప్పు. డిఫరెంట్ గా కాదు బేసిక్ ఏ టీం వెళ్తుందో ఖచ్చితంగా ఫైనల్ కి ఈసారి వెళ్ళే టీం ఇది ముంబై హైదరాబాద్. ముంబై హైదరాబాద్ అంతే అంటావా? నీ పరంగా చెప్పు. నీ పరంగా అయితే ముంబై ఇండియన్స్, తర్వాత వచ్చేసరికి హైదరాబాద్. నా పరంగా అయితే ఖచ్చితంగా ముంబై వెళ్తుంది ఈసారి, పక్కా ముంబై వెళ్తుంది. ముంబై తర్వాత చెన్నై వెళ్తుంది. ముంబై చెన్నై ఈసారి. విశాల కప్ ఈసారి లేదు, ఈసారి కష్టమే. ఏమో నిజంగా చెప్పలేము. అనుకున్నాడు ఎవరికి తెలుసు, చెప్పలేము. అయితే ఇక నెక్స్ట్ టీం చెప్పంటే ఈ రెండు కాకుండా నెక్స్ట్ ఏ టీం అంటే ఖచ్చితంగా ఆర్సీబీ. చూడాలి, చూసే ఏం లేదు, పక్కారా అసలు బాగుంది టీము. విరాట్ కోహ్లీ ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు, ఈసారి కృణాల్ పాండ్యా తీసుకున్నారు అని చెప్పి. బేసిక్ మంచి బౌలింగ్ బాగుంది ఈసారి. భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, హజిల్ వుడ్ ఉన్నాడు, ఇంగిడి ఇదే వీడేమన్నా
వస్తే. వాళ్ళందరూ ఉన్నారు కానీ యష్ దయాల్ని ఆడిస్తారంట ఈసారి. యష్ దయాల్ ఏమో మరి ఎక్కడ ప్లేయరు. అదేరా యష్ దయాల్ కదా. రింకు సింగ్ గారు 6 బాల్కి 5 సిక్స్లు. ఈయనే నాకు వచ్చింది 6 బాల్కి 5 సిక్స్లు. వీణేనా? ఈయనే. ఈసారి అయితే ఈ మూడు టీంలు బాగున్నాయి బేసిక్ గా. నిజంగానే బెంగళూరు బాగుంది, అన్నిటికంటే ముంబై బాగుంది, దీని తర్వాత ఐ థింక్ చెన్నై బాగుంది. నువ్వు ముంబై చెన్నై తర్వాత నువ్వు బెంగళూరు. నన్ను అడిగితే నేను నువ్వు కాకుండా నువ్వు చెన్నై, సారీ నువ్వు బెంగళూరు, ముంబై. నువ్వు చెప్పింది ముంబై. ఢిల్లీ బాగుంది. ఢిల్లీనా? హైదరాబాద్ చెప్పా కానీ ఢిల్లీ ముంబై హైదరాబాద్ చెప్పావు. ఢిల్లీ ఢిల్లీ బౌలింగ్ ఏముందిరా? బౌలింగ్ పోయింది ఢిల్లీకి. బౌలింగ్ ఏముందా? స్టార్క్ ఒక్కడే కదా, ఒక్కడే ఉంది. స్టార్క్ ఒక్కడే చెప్పు. ముఖేష్ కుమార్, నటరాజన్ అంటే వాయించారు. నటరాజన్ పోయినసారి లేదు. మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్ ని కూడా వాయించారు పోయినసారి. కరెక్ట్ గా మాట్లాడితే స్టార్క్ కూడా వాయించారు. ఆ చివరి మ్యాచ్ లో కొంచెం మనోడు ఎక్స్పీరియన్స్ ఉపయోగించి వేసాడు బౌలింగ్. స్టార్క్ కూడా వాయించాడు. కోహ్లీ ఆడుకున్నాడు స్టార్క్ తో పోయినసారి ఐపీఎల్ లో. నటరాజన్ విషయం ఉంది కానీ వీళ్ళందరి దగ్గర బయటపడట్లా ఈసారి. అది ఓకే, మన అంచనా అయితే ఇది. ఇంకా మిగిలిన వాళ్ళు, మీరు సబ్స్క్రైబర్లు ఏమనుకుంటున్నారు మీరు కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కొంచెం అట్టిగా వచ్చి ఉంటుంది, స్టార్టింగ్ ఫస్ట్ వీడియో కదరా ఎరా. మీరు కూడా కామెంట్ లో మీకు తోచిన ఒక 5 ప్లేయర్స్, మీకు వచ్చిన ఒక 5 ప్లేయర్స్ ఖచ్చితంగా కింద కామెంట్లో చెప్పండి. నాకు తెలిసింది ఏంటండి ఈ వీడియో ఇంకింతే. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి. ఎరా ఏం చెప్తావా? ఇప్పుడే ఇంకా 2 రోజులు అది ఓకే. ఇప్పుడు ఎల్లుండా? ఏంటది? ఓకే రైట్. చెప్పు. మ్యాచ్ ఎల్లుండి నుంచి ఎల్లుండా మ్యాచ్ అంటారు. ఎల్లుండి